అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవల ధారావాహిక నుండి 8వ భాగాన్ని వినేద్దాం. రాత్రి 2 గంటలవుతోంది. మామిడి చెట్ల మీద పిట్ట ఏదో రెక్క టపటపలాడించినట్లు చేసి మళ్లీ నిద్రపోయింది. అంతా నిశ్శబ్దం. సంహిత పడుకుని కళ్ళు తెరిచి పైకప్పు కేసి చూస్తోంది. ఈ ఇంటితో అనుబంధం ఇంత హఠాత్తుగా తెగిపోతుందని కలలో కూడా అనుకోలేదు. ఈ కాలనీ వారందరికీ తమ మీద బాగా అనుమానం వచ్చేసింది. వారి ఇళ్లలో ఎవరో చేస్తున్న దొంగతనాలకి తమని బాధ్యులను చేస్తున్నారు. రాఘవేంద్రరావు గారి మీద వారు ఎంత ఒత్తిడి చేస్తున్నారో ఇందాక ఆయన తొందరపడవద్దని అర్థించటంలోనే తెలుస్తోంది. ఆ గందరగోళం తర్వాత ఈ నిశ్శబ్దం హాయిగా ఉంది. పెద్ద తుఫాను బీభత్సం తర్వాత అనుముకున్న ప్రశాంతంలా ఉంది. తుఫాను వచ్చి సర్వనాశనం చేసి వెళ్ళింది. నష్టపోయిన తను ఎక్కడి నుంచి ప్రారంభించాలా అని దిక్కుతోచని కాంతిసీకుల్లా శిథిల శకలాల మధ్య ఒంటరిగా నిలబడిన వ్యక్తిలా ఉంది. సంహితకి అటూ ఇటూ ఉమా యోగిత పడుకొని ఉన్నారు. యోగిత దిండు అంతా తల ముఖంగా ఆనించుకుని పడుకుని ఉంది. ఉమ నిద్రలో కూడా తన నడుం చుట్టూ చేయి వేసుకుని పడుకుంది. దూరంగా చలం, అరుణ్ పడుకున్నారు. చలం ఎప్పట్లా నిద్రలో దగ్గినట్టే గొంతు సరిచేసుకున్నాడు. నీరజ్ గుర్రు పెడుతున్నాడు. ఇల్లు ఉదయం ఖాళీ చేసేయాలి అని చెప్పేసిన తర్వాత అందరూ రకరకాలుగా తర్కించారు. చలం తనని సమర్థించాడు. నీరజ్, యోగిత, అరుణ్ వ్యతిరేకించారు. సంహిత జగమొండి తను చెప్పిన మాటే జరుగుతుంది తప్ప మనం చెప్పింది వినదు అంది యోగిత. సంహిత ఎప్పుడు ఏది చెప్పినా మన మంచికే చెబుతుంది అంది ఉమా. నిన్ను నోరెత్తద్దన్నానా అంది యోగిత. మాట్లాడి మాట్లాడి వాదోపవాదాలతో అలసిపోయి నిద్రపోయారు. ఎవ్వరూ భోజనాలు చేయలేదు. సంహిత ఇక్కడ గడిపిన రోజుల్లో జ్ఞాపకాలన్నీ జాగ్రత్తగా గుర్తు చేసుకుని ఒడిలో పూలు మూటగట్టుకుంటున్నట్లుగా మరీ మరీ గుర్తు చేసుకుంటోంది. ఇక్కడ నుంచి వెళ్ళి తీరాలి. ఇంత జరిగిన తర్వాత ఇక ఉండటం అనేది కలలో కూడా జరగని పని. ఆ వెళ్ళటం ఈ విధంగా అవమానపూరితంగా కాకుండా ఉంటే చాలా బాగుండేది. మళ్ళీ ఎప్పుడైనా ఈ ఇంటికి ఆనందంగా ఒకసారి వచ్చి వాళ్ళిద్దరినీ కళ్ళారా చూసి వెళ్ళేది. ఆ అదృష్టం లేదు. ఆ తలుపులు అలా మూసుకుపోయినందుకే సంహిత మనసులో ఉండి ఉండి దుఃఖం కేరటం ఉవ్వెత్తున లేచి వస్తోంది. ఆత్మీయులు అనేవాళ్ళు ఏర్పడకూడదు. ఏర్పడితే వారిని విడిచి దూరం అయ్యే విషాదం రాకూడదు. ప్రతి మనిషి నెత్తి మీద అదృశ్యంగా భగవంతుడు పెట్టిన ఖడ్గం వేళ్లాడుతూనే ఉంటుందట. అది తగలటం తగలకపోవడం అనేది ఆ మనిషి కర్మ ఫలాలను బట్టి ఉంటుందట. క్రితం జన్మలో ఏదో పాపం చేశాను, అందుకే కావాలనుకున్న వారికి ఇలా దూరం అవుతున్నాను అనుకుంది. కంటి మీదకి అలసటితో కొద్దిగా మగత వస్తోంది. కళ్ళ ముందు ఆటోలో పెట్టెలు సర్దడం కనిపిస్తోంది. సంహిత, సంహిత, ఎవరో ఎక్కడి నుంచో పిలుస్తున్నారు. సంహిత ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది. అమ్మ పిలిచినట్లే ఉంది. తన మనసులో ఆలాపనది. సంహిత, కీచు గొంతుతో అరుపు వినిపిస్తోంది. ఓ సంహిత. సంహితకి మెలకు వచ్చేసింది. లేచి కూర్చుంది. సంహిత, ఓ అమ్మాయి. అది రుక్మిణమ్మ గారి గొంతు. ఓ అమ్మాయి, నిన్నే. సంహిత గబాలను లేచి పరిగెత్తుకు వచ్చి తలుపు తీసింది. మేడ మీద రుక్మిణమ్మ గారు ఉంది. పిలిచారా మామగారు? అవును. చప్పునరా, ఈయనకి ఒంట్లో బాగుండలేదు, త్వరగా రా. ఆవిడ ఏడుస్తూ పిలుస్తోంది. ఇప్పుడే వస్తున్నా. ఏమిటి సంహిత? ఉమ లేచింది. రుక్మిణమ్మ గారు పిలుస్తున్నారు ఉమా. సంహిత పరిగెత్తింది. ఈ తాళాలు తీసుకుని బయట నుంచి తలుపులు తెరుచుకోమ్మా. రుక్మిణమ్మ గారి తాళం చెవులు విసిరింది. అవి సంహిత పాదాల దగ్గర వచ్చి పడ్డాయి. చప్పునరా అంది. సంహిత క్షణాల్లో తలుపులు తాళం తీసుకుని మేడమెట్లెక్కి పైకి వచ్చేసింది. అక్కడ రాఘవేంద్రరావు గారు మంచం మీద మూలుగుతున్నారు. ఆయన కళ్ళు తెరుచుకున్నట్లు చూపులు పైకి ఉన్నాయి. అమ్మా, నొప్పి. రుక్మిణి, భరించలేను, చచ్చిపోతున్నాను అంటున్నారు. ఆయన గొంతు కూడా చాలా హీనస్వరంగా ఉంది. సంహిత చప్పున దగ్గరకు వచ్చి ఆయన 2 చేతుల్ని పైకి తీసుకుంది. అంకుల్, ఆదుర్దాగా పిలిచింది. అంకుల్. ఆయన చూపులు అతి కష్టం మీద సంహిత ముఖం మీద నిలిచాయి. ఫోన్ డాక్టర్ చేస్తే ఎంగేజ్ అంటున్నారు ఆయన. నేను చేస్తాను. సంహిత పరిగెత్తుకు వెళ్ళి చేసింది. డాక్టర్ గారు పలికారు. లక్షణాలు అడిగారు. అంబులెన్స్ తీసుకువస్తున్నానని చెప్పారు. సంహిత మళ్ళీ వచ్చి ఆయన చెయ్యి పట్టుకుంది. అంకుల్, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు, భయం లేదు. ఆయన బాధ చూస్తుంటే సంహితకి కళ్ళనీళ్లు తిరుగుతున్నాయి. రుక్మిణమ్మ గారు ఏడుస్తోంది. సంహిత ఒక్క అర నిమిషం ఆయన చెయ్యి వదిలి బాల్కనీలోకి పరిగెత్తి
ఉమా, అక్క, చలం అంటూ కేకపెట్టింది. ఉమ వరండాలోకి వచ్చింది. అందరినీ లేపు, ఇదిగో ఈ తాళం చెవులు తీసుకో, గేటు తెరవండి, అంకుల్కి అస్సలు బాగాలేదు అని గిరుక్కున మళ్ళీ తిరిగి వచ్చేసి ఆయన చేయి పట్టుకుంది. ఆయన సంహిత చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. చలం పైకి వచ్చేశాడు. అతడు మెల్లగా ఏదో అనబోతుంటే సంహిత హుష్ అంది. అతడు శబ్దం చేయకుండా పక్కకు నిలబడ్డాడు. యోగిత, ఉమా, రుక్మిణమ్మ గారిని ఓదారుస్తున్నారు. నీరజ్, అరుణ్ కూడా వచ్చేశారు. ఇంతలో అంబులెన్స్ రానే వచ్చింది. డాక్టర్ గారు పరీక్ష చేస్తూ మాట్లాడుతున్నారు. మనం హాస్పిటల్కి వెళుతున్నాం, భయం లేదు అంటూ నచ్చజెబుతున్నారు. ఆయన ఇంజెక్షన్ ఇవ్వటంతో కాస్త బాధ తగ్గింది. ఆయన పండిన జుట్టు చెల్లాచెదురై కళ్ళు మృత్యువును చూసిన వ్యక్తిలా విహ్వలంగా ఉన్నాయి. రుక్మిణమ్మ గారి దగ్గరకు వచ్చింది. ఆయన ఆవిడ వైపు చూశారు. ఆ చూపులో వెళ్ళిపోతున్నాను అనే మౌన వీడ్కోలు. ఆమె బావురుమంది. ఆయన సంహితను పిలిచారు. సంహిత, ఆంటీ జాగ్రత్త. నువ్వే. ఆయన మాట పూర్తి చేయలేకపోయారు. ఎక్కిళ్ళు వచ్చాయి. డాక్టర్ ఆక్సిజన్ పెట్టేశారు. నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి, రుక్మిణి గారు గాభరాగా ఏడుస్తూ అంది. సంహిత, నన్ను కూడా తీసుకెళ్ళు బ్రతిమలాడుతోంది. సంహిత స్ట్రెచర్ వెంట వెళుతోంది. ఆయన సంహిత చెయ్యి వదలటం లేదు. ఆమెను తీసుకురండి అంది. రుక్మిణమ్మ గారిని చేతులతో పట్టుకుని ఎత్తి నీరజ్, చలం స్ట్రెచర్ వెనుక మెట్లు దిగుతున్నారు. 2 రోజులు గడిచాయి. 3వ రోజుకి రాఘవేంద్రరావు గారు మందుల ఆసరాతో హార్ట్అటాక్తో మృత్యువొడిలోకి జారకుండా తప్పించుకుని బయటపడ్డారు. ఈ 2 రోజుల నుంచి సంహిత రాత్రింబవళ్ళు ఆయన దగ్గరే ఉంది. 3వ రోజుకి ఆయన కాస్త కోలుకున్నారు. స్పృహ తెలిసేసరికి ఎదురుగా సంహిత చిరునవ్వుతో నిలబడి ఉంది. ఆయన ఎండిన పెదవులు సమాధానంగా చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయన కళ్ళలో ప్రశ్నార్థకం గమనించిన సంహిత వెంటనే వంగి ఆయన చెవి దగ్గర, ఆంటీ ఇక్కడే ఉన్నారు, కులాసాగానే ఉన్నారు. అభిషేక్ అమెరికా నుంచి బయలుదేరారు. ప్రొద్దున బాంబే నుంచి ఫోన్ చేశారు. బహుశా ఇంకో గంటలో ఇక్కడికి రావచ్చు అని చెప్పింది. ఈ మాటలు వినగానే ఆయన కళ్ళలోకి ఎక్కడో ఉన్న ప్రాణం అంతా చేరుకోసాగింది. ఆయన సంహితనే చూస్తున్నారు. ఆ కళ్ళలో మళ్ళా ప్రశ్నార్థకం. సంహిత ఒక క్షణం ఆ ప్రశ్న అర్థం చదువుకుంది. మళ్ళా వంగి చెవి దగ్గర, ఎయిర్పోర్ట్కి డాక్టర్ గారు వెళ్ళారు అంది. ఆయనకి జవాబు దొరికినట్టు శాంతించారు. సంహిత మళ్ళా చెవి దగ్గరికి వంగింది. అంకుల్, ఇంకో మంచి వార్త చెప్పనా? మన కుక్కపిల్ల దొరికింది. ఎవరో దాన్ని ఎత్తుకుపోయారు. తప్పించుకుని పారిపోయి వచ్చినట్టుంది. మెడలో తెగిలిన తాడు ముక్క ఉంది. అది మీరు ఆంటీ కనిపించలేదని ఒకటే గోల చేస్తోందిట. చలం హాస్పిటల్ గేటు దగ్గరికి తీసుకొస్తే నేను దాన్ని కాసేపు ఎత్తుకొని బ్రెడ్ తినిపించి పంపించాను. ఆయన కళ్ళ నిండా ఆనందం. నిజంగానా అన్నట్టు చూశారు. సంహితకి చెయ్యి అందించారు. సంహిత నిజం అన్నట్టు చూసింది. ఆయన సంహితనే చూస్తున్నారు. ఆ కళ్ళల్లో లీలగా తడి. సంహితకి ఆయనను చూస్తుంటే హృదయాంతరాలలో ఎక్కడో గేలం వేసి లాగినట్టే ఆర్ద్రత మనసంతా నిండి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. కుక్కపిల్ల దొరికింది అన్న విషయం ఆయనకి తెలియచేసిన తర్వాత సంహిత మనసు మీద నుంచి భారం దింపేసినట్లుగా అయింది. ఇంతలో అడుగుల చప్పుడయింది. సంహిత తలెత్తి చూసింది. డాక్టర్ గారు వచ్చారు. మెలకువ వచ్చిందా? ఎవరు వచ్చారో చూడండి అన్నారు. అప్పటికే ఆయనతో వచ్చిన స్ఫురద్రూపి అయిన యువకుడు మంచం మీద కూర్చున్నాడు. సంహిత ఆయన చెయ్యి వదిలేసి పక్కకి నిలబడింది. రాఘవేంద్రరావు గారు లేవబోతుంటే యువకుడు వారించాడు. ఆయన అతని భుజం గట్టిగా పట్టుకున్నారు. అభిషేక్, ఆయన కంఠం నీరసంగా కంపించిపోతూ పలికింది. తాతయ్య. అతను ఆయన వైపు కాస్త వంగి ఆయన తలని 2 చేతులతో పట్టుకున్నాడు. హౌ లక్కీ ఐయామ్, థ్యాంక్ గాడ్ తగ్గు స్వరంతో అన్నాడు. ఆయన అతన్నే చూస్తున్నారు. ఆ క్షణంలో ఆయన కళ్ళల్లో కనిపించిన భావం సంహిత జన్మలో మర్చిపోలేదు. మృత్యులోయలో అంచు వరకు వెళ్ళి ఏ అదృష్ట భాగ్యం వలనో ఆ ప్రమాదం తప్పించుకుని వెనక్కి తిరిగినప్పుడు ఈ లోకం అంతా ఒకే ఒక వ్యక్తిలో కనిపించే మనిషి ఎదురైతే బలీయంగా హత్తుకుపోయే మూగ ఆనందం అది. ఆయనకి దుఃఖం ఆగటం లేదు. కళ్ళు పక్కలకి నీళ్లు ధారగా జారిపోతున్నాయి. నోనో, జేబులో నుంచి కర్చీఫ్ను తీసి సున్నితంగా అద్దాడు. డాక్టర్ గారు పల్సు చూస్తున్నారు. ఇంతలో సిస్టర్ వచ్చింది. నో క్రౌడ్ ప్లీజ్, ఇంతమంది ఇక్కడ ఉండరాదు, బయటికి వెళ్ళాలి అంటూ హెచ్చరించింది. సంహిత మౌనంగా బయటికి వచ్చేసింది.
అక్కడ నుంచి రుక్మిణమ్మ గారు ఉన్న గదిలోకి వచ్చింది. యోగిత ఆవిడ దగ్గరే ఉంది. రుక్మిణమ్మ గారు సంహిత రాగానే, సంహిత, కాస్త తొందరగా ఇంటికి వెళతావా? ఆవిడ బ్యాగులో తాళం చెవుల గుర్తు తీసి ఇచ్చింది. ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో తెలియదు. చలం చేత కావలసినవన్నీ తెప్పించు. నా బిడ్డ ఎప్పుడు అన్నం తిన్నాడో ఏమిటో. కాస్త త్వరగా క్యారేజీ పంపు. శ్రమ అనుకోకమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? తాళం చెవులు తీసుకో. ఆవిడ సంహిత చెయ్యి అందుకుని బలవంతంగా చేతుల్లో పెట్టి గుప్పిట మూసింది. నీకు ఇంట్లో ఎక్కడ ఏమున్నాయో అన్నీ తెలుసు. అభిషేక్ గది కిటికీ తలుపు తీసేయి. నీకు తెలుసా సంహిత, నా మనవడు వచ్చి 6 ఏళ్ళయింది. వాడిని కళ్ళారా చూసుకోవటానికి మేమిద్దరం ఇంకా బ్రతికే ఉన్నాం. ఎంత అదృష్టం కదూ అంటూ ఉంటేనే ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు ప్రవాహంలా వచ్చేశాయి. కానీ వెంటనే తమాయించుకుని చెంగుతో తుడిచేసుకుంది. సంహిత ఆవిడని వింతగా చూస్తోంది. మనవడు వచ్చాడు అనే ఆనందంతో ఆవిడకి ఎంతో బలం వచ్చేసింది. సగం అనారోగ్యం పోయింది. మనిషిలో ఇదివరకటి ఆ దిగులు బాధ లేనేలేవు. ముఖం కళకళలాడిపోతోంది. కానీ సంహిత సందేహంగా అనబోయింది. నాకు ఇంకేం చెప్పొద్దు. యోగిత నా దగ్గర ఉంటుంది. నాయనా చలం, సంహితని ఇంటికి తీసుకెళ్ళు. ఏదైనా సాయం కావాలంటే చెయ్యి. నీ రుణం ఉంచుకోను అంది. ఎప్పుడు ఈ లోకంలో ఏది పట్టనట్టు ఉదాసీనంగా కూర్చునే ఆవిడ ఈ క్షణంలో ఈ లోకంలో సర్వస్వం తనకే కావాలన్నట్టుగా ఉంది. పద సంహిత అన్నాడు చలం. ఇద్దరు బయటికి వచ్చి ఆటో ఎక్కారు. మనం ఇంకా ఇల్లు ఖాళీ చేసేయాలి. వీలైతే రేపొద్దున్నే అంది సంహిత. ఇప్పుడా? ఈ పరిస్థితుల్లోనా? నీకేమైనా మతిపోయిందా? మందలింపుగా అన్నాడు. వాళ్ళు ఒక కష్టంలో మనకి ఇల్లు అప్పచెప్పి వెళ్ళారు. వాళ్ళ ఇల్లు వాళ్ళకి జాగ్రత్తగా అప్పచెప్పాలి మనం. వారికి సాయం చేసి మన బాధ్యత నెరవేర్చుకున్నాంగా అంది. అది సగమే అయింది. వెళ్లే రోజు ఇల్లు ఎలా వదిలేసి వెళ్ళారు? బీరువా తాళం చెవులు కూడా అక్కడ వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు కనుక వెళితే మనం ప్రపంచం ముందు నిజంగా దొంగలమే అవుతాం. వాళ్ళ మనవడు వచ్చేశాడుగా, తాళం చెవులు అతనికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది పాయింటే. చలం ఒప్పుకున్నాడు. కానీ పాపం వాళ్ళకెవరూ లేరుగా. ఆ తిప్పలు అతడే పడతాడు. మనకెందుకు ఆలోచన? నిజమే, అలాగే చేసేద్దాం అన్నాడు. చలం ఎప్పుడూ సంహితతో దేనికి తర్కించడు. ఆమె ఇష్టాల్ని అమలు పరచడమే అతని ధ్యేయం. సంహిత, అతనంత దూరం నుండి వచ్చాడు కదా, కాస్త గడ్డం అయినా మాయలేదు, బడలిక లేదు. ఇప్పుడే పక్కనున్న ఏసీ రూమ్లో నుంచి విశ్రాంతి తీసుకుని బయటికి వచ్చినంత ఫ్రెష్గా ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఆశ్చర్యంగా అన్నాడు. తాను కాస్త ప్రయాణం చేస్తే చాలు ఒకటే తలనొప్పి, వాంతులు. తోటకూర కాడలా వేళ్లాడుతూ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన రోగిలా ఇంటికి వస్తాడు. చలానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. సంహిత చెవికి ఆ వ్యాఖ్యానాలు ఎక్కడం లేదు. రేపు పొద్దుట ఇల్లు ఖాళీ చేయాలి. అదే ఆలోచిస్తోంది సీరియస్గా. సంహిత ఇంటికి రాగానే చకచకా వంట చేసి చలం చేత క్యారియర్ పంపేసింది. ఇల్లు ఆ రోజు హఠాత్తుగా ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళారు. చలాన్ని పంపి ఇల్లంతా సర్దేసింది. స్నానం చేసింది. బాగా బడలికగా అనిపించి ఒక నిమిషం ముందు గదిలో సోఫాలో వెనక్కు వాలింది. నిద్ర కళ్ళ మీదకి ముంచుకు వచ్చేసింది. నిద్రలో కూడా ఇంటిని గురించి బెంగే. ఎన్ని రకాల ఇళ్ళో. ఖాళీ ఇళ్ల తలుపులు తెరచి చూసి మూసేస్తోంది. నడిచి నడిచి కాళ్ళు పీకేస్తున్నాయి. ఒక ఇల్లు, చిన్న ఇల్లు, చుట్టూ చెట్లతో ఎంత ముద్దుగా ఉంది. తలుపులు తెరిచి, కిటికీ తలుపులు తెరిచి పరదాలు గాలికి ఊగుతూ ఎంత బాగుంది. ఆ ఇంటి తన కోసమే వేచి ఉన్నట్టుగా ఉంది. గుమ్మం దాటి పాదం లోపలికి పెడుతూ ఉంటే సంతోషం పులకరింతగా వచ్చేస్తోంది. మనసంతా ఎన్నడూ ఎరగని నిశ్చింత, హాయి. ఇలాంటి సంతోషం, హాయి ఎప్పుడూ అనుభవించలేదు. నడిచి నడిచి చేరవలసిన గుమ్మం చేరిపోయాను, గమ్యం చేరిపోయాను అనే ఆనందంతో ఆశాంతం ముంచేస్తుంది. ఎంత బాగుందా భావం! తలుపుల మీద చెయ్యేసి ప్రేమగా ఆ స్పర్శని అనుభూతి చెందుతోంది. కర్టెన్లలో ముఖం దించేసుకుంటోంది. కాలింగ్ బెల్ మోగింది. చలం వచ్చినట్టున్నాడు. ఈ ఆనందం అతనికి చెప్పాలి. చలానికి కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది తన సంతోషం? ఈ కష్టకాలం అంతా తోడుగా ఉన్నాడు తనకి. పరిగెత్తుతోంది తలుపు తీయడానికి. పాదాలు భూమి మీద ఆనకుండా గాలిలో లేస్తున్నాయి. సంతోషానికి ఇంత అద్వితీయమైన శక్తి ఉందా ఏమిటి? ఆనందంతో ఎగిరిపోతున్నారు అంటారు, ఇదేనేమో. మళ్ళీ కాలింగ్ బెల్ గణగణా వినిపించింది. సంహిత తలుపు దగ్గరికి వచ్చేస్తోంది. మళ్ళీ చెవులు గల్లుమనే మోత. సంహిత కళ్ళు తెరిచింది.
ఎదురుగా కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. ఉలికిపాటుగా లేచి కూర్చుంది. ఒక నిమిషం తన నిజంలో నుంచి కల్పనలోకి వెళ్ళినట్లుగా ఉంది. ఈ అసహజమైన పెద్ద హాలు, సామాను. సంహిత గవాలను లేచి పరుగున వచ్చి తలుపులు తీసింది. చలం, వచ్చే. ఎదురుగా గుమ్మంలో నిలబడింది చలం కాదు, అభిషేక్. సంహిత నిద్రమత్తు అంతా ఎవరో వెన్ను మీద గట్టిగా చరిచినట్లు ఎగిరిపోయింది. అతను ఈ అమ్మాయి ఎవరో ఒక నిమిషం అర్థం కానట్టు అలాగే నిలబడిపోయాడు. ఆమె గుమ్మంలో నిలబడిపోయింది. దారి ఇవ్వటం లేదు. ముఖం నిద్ర లేచినట్టు ప్రశాంతంగా ఉంది. కళ్ళు సుఖ స్వప్నాల వీక్షణలో ఇంకా ఆ లోకం వీడి రానట్టుగా ఉన్నాయి. అందమైన కాల్పనిక జగత్తులో ఒక పాదం, వాస్తవిక జగత్తులో మరొక పాదం ఉంచిన వ్యక్తిలా ఉంది. స్వప్న జగత్తు ఆమె ముఖంలో ఆనందాల అందాలు విరజిమ్మేసి ఇంకా తన లోకంలో నుంచి వెళ్ళవద్దని చేయి పెట్టి లాగినట్టే ఉంది. ఆ అమ్మాయి గుమ్మంలో నిలబడి కళ్ళు తెరిచి చూస్తోంది. నిజమే, కానీ కళ్ళ నిండా నిద్రాభారం. సాయంకాలపు పసిడి వెలుగుల్లో ఒక ఆత్మ సౌందర్య జ్యోతిలో ప్రకాశవంతంగా ఉంది ఆమె. ఆమెలో పూర్తి స్త్రీత్వం. స్వప్నలోకాల సోయగాలు నింపుకున్న కలువ రేకుల లాంటి కళ్ళు. అతను క్షణంసేపు తనెవరో, తన ఉనికిని మరిచినట్లు అయ్యాడు. సంహిత కూడా అతన్నే చూస్తోంది. అంతకుముందు కలలో నాది అనే ఇల్లు దొరికిన ఆనందంతో ఆ మనసు ఇంకా పులకరింతతో నాట్యం చేస్తోంది. ఈ సృష్టిలో పురుష రూపంలో కనిపించే ఒక ధీశక్తికి సద్రూపంలో ప్రత్యక్ష సాక్షాత్కారంలా ఉన్నాడతను. 3 రోజులు రాత్రింబవళ్ళు మేలుకొని శ్రమపడిన ఆమె గాఢ సుషుప్తిలోకి వెళ్ళి ఆ నిద్రకి వాస్తవానికి మధ్య రేఖ మీద నిలబడినట్లున్నది. ఇతన్ని చూసింది ఎక్కడో, ఎవరో గుర్తుకు తెచ్చుకోవటానికి మేఘంలా కమ్ముకొని వస్తున్న నిద్రని చేతులతో దూరం చేయటానికి ప్రయత్నిస్తున్న మనిషిలా ఉంది. మే కమిన్ అడిగాడు. తగ్గు స్వరంలో ఉన్న అతని స్వరం చాలా లో వాల్యూమ్ పెట్టిన సింహ స్వర ప్రతిఛాయలా ఉంది. సంహిత ఉలికిపాటుగా చూసింది. వెంటనే పక్కకి తొలగి దారి ఇచ్చింది. అతను లోపలికి వచ్చాడు. ఒక్క నిమిషం ఆ ఇంటిని కళ్ళారా చూసుకుంటున్నట్టుగా ప్యాంటు జేబులో చేయి పెట్టి కిటికీలు, గుమ్మాలు, సోఫాలు, అక్కడ ప్రతి అంగుళం మనసులోకి ముద్ర తీసుకుంటున్నట్టుగా ఉన్నాడు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. సాయంకాలపు చల్లటి గాలి పరదాలను కదిలిస్తూ వీస్తోంది. అతను పుస్తకాల బీరువా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చిన్నపిల్లాడిని ఎత్తుకుని ఉన్న యువతి ఫోటోని తదేకంగా చూశాడు. ఆ ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. దగ్గరగా ఇద్దరినీ చూశాడు. ఫోటో మీద ఎక్కడైనా దుమ్ము కణాలు ఉన్నాయేమో అన్నట్టు చేత్తో అపురూపంగా తుడిచాడు. తర్వాత మెట్లెక్కి పైకి వెళ్ళాడు. నా వెళ్ళటం చకచకా పరుగులా, తల్లి ఒడిని చేరబోతున్న స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడిలా. అమ్మా అని పిలవలేదు గాని అదే కేక అతని మనసులో నుంచి మౌనంగా స్పందిస్తున్నట్లుగా పైకెళ్ళాడు. పైన అతని గది తలుపు తెరిచిన ధ్వని మ్యూజిక్ ఆన్ చేశాడు. సితార నాదం లలితమైన సంగీతంలా వినిపిస్తోంది. నిలబడిన సంహితకి ఏం చెయ్యాలో తెలియలేదు. ఒక్క నిమిషం అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. మరు నిమిషం అతనికి కాఫీ, టీ ఏమైనా కావాల్సి వస్తుందేమో అని సందేహం కలిగింది. అతను చకచకా మెట్లు దిగి వచ్చాడు. సంహిత ఇంకా సందిగ్ధంగా డోలాయమైన మనసుతో ఉంది. అతను బయటికి వెళ్ళి కారు డిక్కీ తెరిచి అందులో నుంచి సూట్ కేసు పెద్దది చక్రాల మీద లాగుతూ లోపలికి తెచ్చాడు. వంట ఇంట్లో ఏదో పడిన చప్పుడు ఖణేల్మని శబ్దం అయింది. సంహిత అప్రయత్నంగా వంట ఇంట్లోకి పరిగెత్తింది. పిల్లి పాల కోసం వెతుకుతూ గిన్నె ఒకటి దొర్లించింది. సంహితను చూడగానే అది పారిపోయింది. సంహిత వంట ఇంటి కిటికీ రెక్క వేసేసింది. సందేహిస్తూనే ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసి కాసింది. ఫిల్టర్ తీసిన డికాషన్ వేసింది. హాల్లో ఫోన్ మోగింది. సంహిత వెళ్ళబోయింది. గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అతను ఫోన్ తీశాడు. అతను స్నానానికి వెళ్ళబోతున్నాడు. మెడలో తువ్వాలు వేసుకున్నాడు. హాయ్ అరవింద్. యా, హీఈస్ ఆల్ రైట్. ఎట్ లాస్ట్ ఐ కేమ్. యా, ఇండియా. మోస్ట్ బ్యూటిఫుల్ రిమెంబరెన్స్. నువ్వు ఇక్కడికి 10 నిమిషాల్లో వస్తే మనం హాస్పిటల్కి వెళదాం. ఓకే బై అని పెట్టేశాడు. అతను మెట్లెక్కి పైకి వెళుతుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అతను వచ్చి సమాధానం చెప్పి వెళ్ళాడు. అతను వెళుతుంటే మళ్ళీ రింగ్ అయింది. అతను భుజం మీద నుంచి ఫోన్ వైపు తల తిప్పి చూశాడు. తర్వాత దాన్ని లక్ష్య పెట్టినట్లు వెళ్ళిపోయాడు.
అతను స్నానం చేస్తుంటే కనీసం డజను ఫోన్ వచ్చాయి. అభిషేక్ వచ్చాడా అంటూ అడిగారు. సంహిత వాళ్ళ పేర్లు నోట్ చేసి ఫోన్ దగ్గర పెట్టింది. వారి వివరాలు రాసుకుంది. అభిషేక్ స్నానం చేసి తల తుడుచుకుంటూ కిందకి వచ్చాడు. మళ్ళా ఫోన్ మోగుతోంది. అతను వచ్చి తీశాడు. ఫోన్లో మాట్లాడుతూనే అక్కడ కాగితం మీద సంహిత రాసి ఉంచిన వివరాలు, ఫోన్లు చేసిన వారి గురించి చదువుకున్నాడు. వారిలో 2-3కి వెంటనే కాల్ రిటర్న్ చేసి మాట్లాడాడు. అందరూ రాఘవేంద్రరావు గారి ఆరోగ్యం గురించే అడుగుతున్నారు. అభిషేక్ ఫోన్లో మాట్లాడుతూ ఏదో నోట్ చేసుకోవటానికి పెన్ కోసం ఇటు తిరిగేసరికి అక్కడ కప్పులో వేడివేడి కాఫీ కనిపించింది. అతను ఫోన్లో మాట్లాడుతూనే కాఫీ అందుకుని తాగసాగాడు. అవతల అతని ఫ్రెండ్తో, ఏం చేస్తున్నానా, 6 ఏళ్ల తర్వాత ఇండియా కాఫీ తాగుతున్నాను. అబ్బా, ఈ టేస్ట్ ప్రాణం లేచొస్తోందనుకో. నువ్వు రావద్దు, తాతయ్య నేను చూసి వచ్చిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను, నువ్వే వద్దు గాని అన్నాడు. సంహితకి వంట ఇంట్లోకి మాటలు వినిపిస్తున్నాయి. 5 నిమిషాల తరువాత అతను కప్పు పట్టుకుని వంట ఇంట్లోకి వచ్చాడు. అక్కడ సంహిత ఫ్రిడ్జ్ తలుపు వేస్తోంది. సంహితను చూడగానే అతను గుమ్మంలో ఆగిపోయాడు. సంహిత ఫ్రిడ్జ్ మూసి తలుపు మీద నుంచి చెయ్యి తీయకుండా అలాగే నిలబడి చూస్తోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు మౌనంగా చూస్తున్నారు. మీరు సంహిత అన్నాడు. ఆ అనటంలో నువ్వు సంహితవే కదూ, ఆమె కరెక్ట్ అన్న భావం ఉంది. సంహిత అవునన్నట్టు తల ఊపింది. నేను అభిషేక్, తనని తాను పరిచయం చేసుకున్నాడు. సంహిత తెలుసన్నట్టు తల ఊపింది. కాఫీ మీరే చేశారా? సంహిత అవును అన్నట్టు చూసింది. ఇట్ ఈస్ గుడ్, థ్యాంక్ యూ అన్నాడు. అంటూనే కప్పు పట్టుకుని అతను లోపలికి వచ్చాడు. సంహిత ఎదురు వెళ్ళి అతని చేతుల్లో కప్పు అందుకోబోయింది. అతను ఇవ్వలేదు. ఆమెకు కప్పు అందకుండా చెయ్యి పక్కన పెట్టాడు. సరాసరి తీసుకువెళ్ళి సింక్ దగ్గర కడిగేసి తీసుకువెళ్ళి అల్మరాలో పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ మోగింది. అతను చప్పున వెళ్ళాడు. చలం కుక్కపిల్లని తీసుకువచ్చాడు. అందరూ హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ నుంచి ఎప్పుడు వస్తామో తెలియని స్థితి. చలం కుక్కపిల్లని రోడ్డు దగ్గర తెలిసిన కూరగాయల ముసలమ్మకి అప్పచెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు దాన్ని తీసుకువచ్చాడు. అది వస్తూనే ఇల్లంతా పరుగులు తీసింది. రాఘవేంద్రరావు గారి కోసం, రుక్మిణమ్మ గారి కోసం వెతికి వచ్చింది. సంహితను చూడగానే కాళ్ళు పైకి ఎత్తి సంహితని ఎత్తుకోమని ప్రాధేయపడింది. ఎత్తుకుంటే బుగ్గలు నాకబోతుంటే సంహిత ముఖం తిప్పి చాలే అని ఒకటి నెత్తిన వేసింది. సంహిత చేతుల్లో నుంచి జర్రున జారి ఫోన్లో మాట్లాడుతున్న అభిషేకం చూసి కాస్త దూరంలో నిలబడి గట్టిగా మొరగసాగింది. అతను చిటికెలు వేస్తూ పిలిచాడు. పరుగెత్తి సంహిత వెనక దాక్కుని తొంగి చూడసాగింది. స్నేహపూర్వకంగా ఉన్న ఆ సందేశం ఆమోదించింది. యువతలికి వచ్చింది. మళ్ళీ అనుమానించి గట్టిగా మొరిగింది. అతను వంగి దాన్ని అందుకోబోయాడు. అది మళ్ళీ దూరంగా పరిగెత్తి సంహిత చీర కుచ్చిళ్లలో వంగి దాక్కుంది. బాగా మొరిగి మళ్ళా సంహిత వైపు నేను నా కర్తవ్యం సరిగ్గా నెరవేర్చానా అన్నట్టుగా చూస్తోంది. సంహిత అతన్ని చూసి కంగారు పడటం లేదు. తమకి కొత్త వ్యక్తి వల్ల ప్రమాదం లేదని అర్థం అయినా కుక్కపిల్ల తోక ఆడిస్తోంది, మళ్ళీ అరుస్తోంది. అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. కుక్కపిల్ల అరుపు డిస్టర్బెన్స్గా ఉంది. అది గమనించిన సంహిత కుక్కపిల్లని ఎత్తుకుని బయటికి వచ్చేస్తోంది. ఫోన్ పెట్టేసిన అతను చలాన్ని చూసి హాయ్ అన్నాడు. చలం హలో అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయంలోనే తన సబ్బుల ఫ్యాక్టరీ ఉద్యోగం గురించి కూడా సగర్వంగా చెప్పాడు. మా అమ్మమ్మ గారు చెప్పారు, మీరంతా చాలా హెల్ప్ చేస్తారట. థ్యాంక్ యూ వెరీ మచ్. అతను సంహితని చలాన్ని చూస్తూ అన్నాడు. మళ్ళీ ఫోన్ మోగింది. అతను వెనక్కి తిరిగి అటువైపు వెళుతున్నాడు. సంహిత చలం చేతి మీద వెళదాన్రా అన్నట్టు తాకింది. ఇద్దరూ బయటికి వచ్చేశారు. కుక్కపిల్ల సోఫాలో మాట్లాడుతున్న అభిషేకం చూస్తూ మొరుగుతూనే ఉంది. సంహిత అతన్ని ఎందుకు వదిలి వస్తోందా, దానికి అర్థం కానట్టు సంహితను చూస్తోంది. చలం సంహిత అవుట్ హౌస్ వైపు వచ్చారు. చలం జేబులో నుంచి తాళం చెవులు తీశాడు. తలుపులు తెరిచేశాడు. సంహిత, సైకిల్కి చిన్న రిపేర్ ఉంది, చేయించుకుని వచ్చేస్తాను అన్నాడు. సంహిత తల ఊపింది. అతను వెళ్ళి చెట్టు కింద పెట్టిన సైకిల్ నడిపించుకుంటూ తీసుకొచ్చి వరండా ముందు ఆపి త్వరగా వచ్చేస్తాను, తలుపేసుకో అని హెచ్చరించి వెళ్ళాడు. ఆ రోజు ఆ వీధిలో వాళ్ళంతా వచ్చి
పెట్టే బెండింగులు పైన పారేసినప్పటి నుంచి చలానికి చాలా ఆదుర్దాగా ఉంది. సంహిత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఏం గొడవ చేస్తారోనని భయం. సంహిత చలం హెచ్చరికలకి తల ఊపింది. లోపలికి వచ్చి వంట ఇంటి వైపు వెళ్తూనే కిటికీ దగ్గర లోపల ఉత్తరం పడి ఉండటం కనిపించింది. సంహిత వెళ్ళి చూసింది. బాంబే నుంచి ఛాయ రాసింది. సంహిత తలుపులు వేయడం మాట మర్చిపోయినట్లే కవర్ చించి లోపల ఉత్తరం చదువుతుంటే గుండెలు పిండేసినట్టే కళ్ళల్లో నీళ్లు కమ్ముకోసాగాయి. అందులో ఇలా ఉంది: డియర్ సంహిత, ఎలా ఉన్నావు? 15 రోజుల నుంచి నీకు ఉత్తరం రాయాలని తపన, కానీ రాయలేకపోయాను. అమ్మకి ఒంట్లో అస్సలు బాగాలేదు. డాక్టర్లు ఆశలు వదిలేశారు. ఆమె ఊపిరి ఇక వారాల్లో, రోజుల్లో, నిమిషాల్లో. అమ్మ చెయ్యి పట్టుకుని ఆమె మంచం దగ్గరే కూర్చుంటున్నాను. ఎప్పుడో ఒకసారి ఆమె కళ్ళు సగం తెరుచుకొని సగం మూసుకుంటూ సగం తెరుచుకుంటూ ఉంటున్నాయి. ఆ కళ్ళల్లో వెలుగు తగ్గిపోతున్న కళ. అవి దేనికోసమో తారట్లాడి వెతుకుతాయి. నాకు తెలుసు, నేను దగ్గరున్నానా, వెళ్ళిపోయానా అని. నేను ఆమె చేతిని నా చేతితో గట్టిగా పట్టుకుంటాను. ఆమె నుదుటి మీద చెయ్యి వేసి, అమ్మా నేనిక్కడే ఉన్నాను చెబుతుంటే నా కంఠం పెగిలి రాదు, మూగపోయినట్లు అవుతుంది సంహిత. దాదాపు 15 రోజుల నుంచి ఇంట్లో ఈ నిశ్శబ్దంలో మేమిద్దరం. ఎప్పుడన్నా ఆ మంచం మీద ఆమె తల పక్కనే దిండు ఆనిచ్చి కళ్ళు మూసి కొనుకు తీస్తాను. అంతలోనే ఉలిక్కిపడి లేస్తాను. చెయ్యి వెంటనే ఆమె ముక్కు దగ్గర పెట్టి ఊపిరి ఉందా లేదా అని చూస్తాను. సంహిత, అమ్మ నేను చచ్చిపోయేంత వరకు బ్రతికించుకోవాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమె నన్ను పెంచిన తీరు గుర్తుకు వస్తుంది. ఆమె ఎప్పుడూ నెమ్మదిగా నడుస్తుంది, నెమ్మదిగా మాట్లాడుతుంది. ఈ గదిలో మా ఇద్దరికి ఎన్ని జ్ఞాపకాలు. నేను బయట నుంచి రాగానే కింద నుంచి తలెత్తి చూస్తే ఈ కిటికీ దగ్గర ఆమె కనిపించేది. నన్ను చూడగానే ఆ కళ్ళల్లో ఎంత ఆనందం. ఈ ప్రపంచంలో ఆమెకి నేను తప్ప ఇంకేం అవసరం లేనట్లుగా ఉండేది. నా కోసం శ్రద్ధగా వంట చేసేది. నాకు ఏ లోటు రానిచ్చేది కాదు. నా కొరకు ఎంతైనా కష్టపడేది. ఒకసారి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ వేయమని టీచర్లు నన్ను లంబాడీ పిల్లగా డ్రెస్ చేయమంటే ఆ పూసల కోసం, గాజుల కోసం నన్ను వెంట పెట్టుకుని ఎన్ని షాపులు తిరిగింది. నాకు జన్మ ఇచ్చి నన్ను నేను రక్షించుకోలేని పసి వయసులో కంటికి రెప్పలా కాపాడి 25 సంవత్సరాలు నాకే నిరంతరం సేవలు చేసిన ఈమెకి ఏమిస్తే రుణం తీరుతుంది? నేను ఎంత గౌరవంగా, హుందాగా, ప్రేమాభిమానాలతో అశక్తత పాలై నిస్సహాయంగా ఉన్న ఆ శరీరాన్ని గౌరవ మర్యాదలతో సాగనంపాలి. సంహిత, మనకిష్టమైన వారు, మనం కావాలనుకున్నవారు మనకి దూరం అవటం ఎంత విషాదం కదూ. ఈ విషాదం బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి ఏ ఉపాయము లేదు కదా. లేదు అని తెలిసిన కొద్దీ దుఃఖంతో గొంతు మూసుకుపోతుంది. వారికి మౌనంగా వీడ్కోలు చెప్పటం, తిరిగి ఒంటరిగా ఈ జీవితంలోకి ప్రవేశించటం, మన బతుకు మనం బతకటం, ఇదే మనం మన ఇష్టాలకి ప్రమేయం లేకుండా నడవాల్సిన రాచబాట అన్నమాట. సంహిత, ఇప్పటికి బై. మళ్ళీ రాస్తాను ఉత్తరం. నా గురించి ఆలోచిస్తుంటావా? ఒక్క ఉత్తరం కూడా రాయలేదేం? నువ్వు ఉత్తరం రాయి, అదే నాకు తోడు. నీరజని అడిగానని చెప్పు. కళ్ళజోడు మాస్టార్ని, టీవీఎస్ గారిని కూడా అడిగానని చెప్పు. ఉంటాను, నీ ఛాయ. ఉత్తరం ముడుస్తుంటే సంహిత కళ్ళ వెంట జలజలా కన్నీళ్లు రాలసాగాయి. ఛాయ రాసిన వాక్యాలు సూటిగా ఆ మనసుకి గేలం దింపి అక్కడ దాచిన బాధని బయటికి లాగాయి. మనం కావాలనుకున్న వారికి దూరం అవడం ఎంత విషాదం. వారిని మౌనంగా వీడ్కోలు చెప్పటం, తిరిగి ఒంటరిగా ఈ జీవితంలో ప్రవేశించటం, మన బ్రతుకు మనం బ్రతకటం. సంహిత కళ్ళ వెంట నీళ్లు ప్రవాహంలా ఉరికి వచ్చేస్తున్నాయి. రాఘవేంద్రరావు గారిని, రుక్మిణమ్మ గారిని వదిలి వెళ్లాలని లేదు. కానీ ఆ రోజు గొడవ జరిగిన తరువాత ఇక ఉండటం అసంభవం అనిపిస్తోంది. ఇంటి నుండి వెళ్ళిపోవడం కంటే వారి హృదయాల్లో తలుపులు మూసుకుపోయాయే అన్న బాధ కత్తితో చీలుస్తున్నట్లుగా ఉంది. వారి దగ్గర ఈ అభిమానం, వాత్సల్యం, ఈ ఆనందం అసలు తనకు తెలియకుండా ఉండాల్సింది. అప్పుడు అది ఆయాచితంగా, అదృష్టంగా లభించింది. ఇప్పుడు ఏదో కోల్పోయిన బాధ కడుపులో సుడి తిప్పుతోంది. గుండెలో మంటగా అనిపిస్తోంది. సంహిత కిటికీలో కూర్చొని మోకాళ్ల మీద ముఖం దాచుకుంది. తలుపు మీద వేళ్లతో కొట్టిన శబ్దం అయింది. సంహిత ఉలికిపాటుగా తలెత్తింది. 8వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.